ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి ఈ ఏడాది మీకు అద్భుతమైనటువంటి కృపా కటాక్షాలు అందించాలని, మనకు ఎంతో అభిమానమైనటువంటి వరాల సాయి యొక్క అనుగ్రహం కూడా మీకు ఉండాలని, అదేవిధంగా శ్రావణ మాస పుణ్యకార్యంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి షిరిడీలో లక్ష్మీమాత మందిరంలో మీ అందరి గోత్రనామాలతోటి పూజ, అదేవిధంగా మీ అందరికీ పవిత్రమైనటువంటి గురుస్థాన్ నమూనా పాదుకలను అక్కడ పూజించి మీకు శ్రావణ మాస ప్రసాదంగా అందించడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఇదే రోజు మనము శ్రీ సాయి సచ్చరితలోని 11వ అధ్యాయాన్ని మననం చేసుకోవడం అనేటువంటిది కూడా ఈ శ్రావణ మాసంలో ఒక అద్భుతమైనటువంటి పుణ్యకార్యం. ఎందుకంటే 11వ అధ్యాయంలో బాబా యొక్క మహిమ, వారి శక్తి అంతా కూడా ఈ 11వ అధ్యాయంలో మనకు నిరూపణ చేసడం జరిగింది. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని, శక్తి స్వరూపిణిని మనం కొలుచుకుంటాం. ఇదే రోజు మనము బాబా యొక్క శక్తి గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది. అంతేకాదు శ్రావణ మాసము శివకేశవులకిద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసం. ఆ మాసాన మొదటి శుక్రవారం రోజు మనము మనందరికీ కూడా రుద్రావర్తన అనేటువంటి భావాన్ని కలిగించేటువంటి అధ్యాయం 11వ అధ్యాయం. దీన్ని రుద్రాధ్యాయం అని కూడా అంటారు. ఎందుకంటే బాబాకు పంచభూతాలపైన ఉన్నటువంటి అధికారం, వారి ఆజ్ఞను ఇంద్రుడు, వరుణుడు, అగ్ని ఏ విధంగా శిరసా వహించారు, వారి యొక్క పరమాత్మతత్వాన్ని పరిపూర్ణంగా ప్రకాశింపజేసేటువంటిది 11వ అధ్యాయం. కాబట్టి ఈరోజు రుద్రాధ్యాయానికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు మనం మననం చేసుకుందాం. భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయా యుగాల్లో భక్తుల యొక్క స్థితి పరిణితిని బట్టి వారి అవతారం ఉంటుంది. కలియుగంలో శ్రీ సాయిబాబా అవతారం కూడా భక్తుల యొక్క స్థితి, వారి యొక్క సంస్కారాలకు అనుగుణంగానే వారి యొక్క అవతారం ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనందరము కూడా శరీర భ్రాంతితో ఉన్నాం. ముఖ్యంగా కలియుగంలో శరీర భ్రాంతియే ఎక్కువ. అందుకని శరీర భ్రాంతితో ఉన్నటువంటి వారికి పరమాత్మ కూడా శరీరంతో సగుణ రూపంలో ఉంటేనే చాలా సునాయాసంగా వారిని అర్చించడానికి, పూజించడానికి, ధ్యానించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిరాకార రూపాన్ని అంత త్వరగా మనం ధ్యానించలేం. కానీ సద్గురువు వద్ద సాధన చేయగా మనము నిర్గుణ సాకార రూపాలను రెండింటినీ కూడా ఉపాసన చేసేటువంటి స్థితికి వస్తాం. అందుకనే బాబా మనందరి కోసము శరీరాన్ని తీసుకొని, శరీర అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా శరీర ఆరాధనే చేస్తారు. భగవంతునికి దేహం లేకుండా ఆరాధన చేయడం అనేటువంటిది కలియుగంలో అసంభవమైనటువంటిది. అందుకనే మనందరికీ కూడా చాలా సునాయాసమైనటువంటి భక్తి మార్గాన్ని చూపెట్టడానికి, భక్తి మార్గంలో ప్రేమ లేదనుకోండి, ప్రేమ లేకపోతే హృదయంలో మొగ్గ వికసించదు. మొగ్గ వికసించి అది విచ్చుకుంటేనే పరిమళాన్ని వెదజల్లుతుంది. భక్తి కూడా అంతే. మనకు సాకార రూపమైనటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆ సాకార రూపం పట్ల ప్రేమ పెరుగుతుంది. ప్రేమ పెరిగి మన మనస్సులో భక్తి ప్రేమ అనేటువంటి మొగ్గ వికసిస్తుంది. ఆ మొగ్గ వికసించిన తర్వాత అద్భుతమైనటువంటి ప్రేమ పరిమళాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. అందుకనే సగుణ రూపం అనేటువంటిది మనకు ఉత్తమమైనటువంటి సాధన. సగుణ రూపాన్ని ఎవరైతే మనస్సులో నింపుకుంటారో, హృదయంలో కొలువు చేసుకుంటారో, వారు మెల్లిమెల్లిగా సాకార రూప ఆరాధనలోకి వెళ్ళగలుగుతారు. ఈరోజు భక్తికి మూలం ఆకార రూపమే. ఆ ఆకార రూపంతోనే నువ్వు భక్తిలో పరిణితిని సాధించగలుగుతావు. భగవంతుడు సాకార రూపంలో ఉండనుకోండి, ఉంటే భగవంతుణ్ణి పాదసేవ చేయవచ్చు, భగవంతునికి అర్చన చేయవచ్చు, ప్రేమతో వారికి మాల వేయవచ్చు, వారి రోజు గంధాక్షతలతో పూజించవచ్చు. దాని ద్వారా ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది.
నిజంగా రూపం లేకపోతే అంత త్వరగా ప్రేమ కలగదు. భక్తి అనేటువంటిది ఆ ప్రాతిపదిక ఏమిటి అనేటువంటి విషయాన్ని సచ్చరిత చెప్తుంది. భక్తికి ప్రాతిపదిక కేవలం ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ భగవంతుని పైన కలగాలంటే సాకార రూపంలో ఉన్నటువంటి మూర్తి పైన మనకు కలిగేటువంటి ప్రేమ విశ్వాసాలే నీ యొక్క భక్తిని స్థిరం చేస్తాయి, భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంచుతాయి. కాబట్టి మనము సాకార రూపంలో శ్రీ సాయిబాబాని ఈరోజు ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆయన రూపం చూడగానే తనువు పులకరిస్తుంది, ఎక్కడి లేనటువంటి ప్రేమ మనకు మన హృదయంలో జనిస్తుంది. కాబట్టి ఈరోజు సాయిబాబాను ఆశ్రయించేటువంటి వాళ్ళందరూ కూడా ప్రేమమయులుగా మారడానికి ప్రధానమైనటువంటి కారణం వారి యొక్క రూపం. ఆ రూపంలో కూడా భిన్నత్వం ఉంటుంది. భగవంతుడు మంచి రూపాన్ని కలిగి ఉంటాడు అంటారు. భగవంతుని యొక్క నయనాలు వజ్రాల్లా ఉంటాయంటారు. భగవంతుని యొక్క రూపము కడు రమణీయమని అంటారు. కానీ బాబా యొక్క రూపము మొదట ఎవరికీ కూడా రమణీయంగా లేదు. వారు అత్యంత సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ రోజు చిరిగిన వస్త్రం వేసుకున్నప్పుడు భక్తులకు ఏ ప్రేమ కలిగిందో, ఈరోజు రాజాదిరాజ యోగిరాజల సింహాసనం పైన ఆసీనులైనటువంటి బాబా పట్ల కూడా అటువంటి ప్రేమ ఇంకా ఈరోజు రెట్టింపయింది. బాబా యొక్క రూపము ఒక్కసారి మన నయనాల్లో పడిన తర్వాత ఇక మన నయనాలు ఇతర ఏ అందమైనటువంటి రూపాన్ని చూడడానికి కూడా అంగీకరించవు. ఎందుకంటే ప్రపంచంలో ఒక్కసారి శ్రీ సాయిబాబా అనేటువంటి అందాలొలికేటువంటి మోమును చూసిన తర్వాత ఇక ప్రపంచంలో ఉన్నటువంటి అందం సౌందర్యం అంతా కూడా దిగదుడిపే అనిపిస్తుంది. వారి మోము ముందు ఇతరత్రా ఏవి కూడా మనకు సౌందర్యంగా కనిపించవు. ఇది వాస్తవము. ఎందుకంటే మీరు బాబా పట్ల భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఒక దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నటువంటి ఒక షాప్కి వెళ్ళండి. అందమైనటువంటి అమ్మవాళ్ళు ఉంటారు. గణపతి, శివుడు, విష్ణువు, సరస్వతి, బ్రహ్మ, ఈశ్వరుడు, అనేక మూర్తులు ఉంటాయి. ఉన్నా సరే మన యొక్క దృష్టి బాబా యొక్క మూర్తి ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే దీనికి ప్రాతిపదిక ఏమిటంటే నీవు నీ హృదయంలో అంత స్థిరంగా ఆ మూర్తి యొక్క రూపాన్ని నువ్వు ముద్రించుకొని ఉన్నావు. నీ హృదయము, నీ నయనాలు ఆ రూపాన్ని తప్ప ఇంకొక రూపాన్ని చూడడానికి, ఆ మరొక రూపాన్ని మన మనస్సులో ప్రతిష్ఠింపజేసుకోవడానికి మనస్సు, ఆలోచనలు, బుద్ధి అంగీకరించట్లేదనేటువంటిది అక్కడ నిశ్చయం. ఇదియే అసలైనటువంటి శ్రేయస్కరమైనటువంటిది మనిషికి. ఎందుకంటే 10 దిక్కుల 10 రకాల ఆలోచనలు వెళ్ళే బదులు, 10 రకాలైనటువంటి అర్చనల వైపు వెళ్ళడం బదులు ఒకే రూపం పైన మన దృష్టి ఉండి ఎన్ని రూపాలు ఉన్నా, నానా రూపాలు ఉన్నా సరే నా రూపం మాత్రం శ్రీ సాయిబాబా అనేటువంటి నిర్ణయానికి ఎవరైతే వస్తారో చాలు, జీవితానికి ఇదొకటే. సాధారణంగా ఏకరూపము, ఏకనామాన్ని పట్టుకొని ఉండడం అనేటువంటిది చాలా అసాధ్యమైనటువంటి పని. ఎంతో సాధన చేస్తే తప్ప మన దృష్టి ఏకరూపము, ఏకనామం పైన కుదరదు. కానీ మనం ఏ సాధన చేయకుండా కేవలం మనం పెంచుకున్నటువంటి ప్రేమ సాయిబాబా పైన మనకు అద్భుతమైనటువంటి సాధనా ఫలితాన్ని ఇచ్చింది. అదే ఏకరూపము, ఏకనామం. కలియుగంలో సాధు సత్పురుషులు చేసేటువంటి మేలు మరెవరూ చేయలేరు. సాధు సత్పురుషుల యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే, గంగమ్మ తల్లి సాగరునిలో కలిసిపోవడానికి అనేక ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అది ప్రవహించేటప్పుడు మనుషులు సేదతీరడానికి కావలసినటువంటి వృక్షాలకు నీరందిస్తుంది. అదేవిధంగా తన పక్కన ఒడ్డున ఉన్నటువంటి తన ప్రవహించేటువంటి పరివాహక ప్రాంతం అంతా కూడా అన్ని జీవులు తాగడానికి కావలసినటువంటి మంచినీరు అందిస్తుంది. ఆ తర్వాతనే సాగరునిలో సంగమం చేస్తుంది. అదేవిధంగా సత్పురుషుల యొక్క వారి కృప ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా శ్రీ సాయిబాబా కృప, వారు అవతరించినటువంటి నాటి నుండి ఈనాటి వరకు వారు ఎక్కడైతే వారి యొక్క మహత్తు, వారి యొక్క కీర్తి ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రవహించేటువంటి చోట ఎక్కడ ఎవరు ఉన్నా సరే వారికి కావలసినటువంటి కృపను,
వారికి కావలసినటువంటి అనుగ్రహాలను ఇస్తూ వారు వెళ్తూనే ఉంటారు. గంగమ్మ తల్లికి ఏ విధంగా అయితే దానికి అంతం లేదో అదేవిధంగా శ్రీ సాయిబాబా కృప అనేటువంటి జరికి ఎక్కడా కూడా అంతం లేదు. తరాలు గడిచిపోతూ ఉంటున్న కొద్దీ బాబా యొక్క కృపా జరి అంతటా అది ప్రవహిస్తూనే ఉంటుంది. తరాలు మారినా యుగాలు మారినా సరే ఉన్నటువంటి జీవులందరినీ కూడా తరించడానికి ఎప్పుడూ కూడా జీవనది వలె సాయి కృపామృత ధార ప్రవహిస్తూనే ఉంటుంది. గంగమ్మ తల్లి కూడా అంతే కదా. గంగమ్మ తల్లి అన్ని యుగాల్లో ఉంది. శ్రీ సాయిబాబా కూడా అన్ని యుగాల్లో అన్ని కాలాల్లో ఉంటారు. ఈ కలియుగంలో మనల్ని రక్షించడానికి, మన శ్రేయస్సు కలిగించడానికి వారు ఒక ఫకీరు రూపంలో, ఒక సాధారణమైనటువంటి సాధువు రూపంలో వచ్చారు. కానీ ఈరోజు వారి వైభవం రాజాదిరాజ యోగిరాజగా వర్ధిల్లుతుంది. ఈరోజు ఆయన్ని ఆశ్రయించినటువంటి జీవితాలు కూడా సౌఖ్యంగా సుఖ సంపదలతోటి సాయిబాబా అనేటువంటి అసలైనటువంటి ఐశ్వర్యంతో మనమందరం కూడా ఈరోజు మన జీవితాలను అద్భుతంగా మలుచుకోగలుగుతున్నాం. బాబా యొక్క మహత్తు ఎంత గొప్పదంటే శ్రీ సాయి సచ్చరిత 11వ అధ్యాయం చదివితే బాబా యొక్క కరుణ, వారి యొక్క మహత్తు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయన్నమాట. సచ్చరితలో ఏ అధ్యాయాన్ని మనం తక్కువ చేసి చెప్పగలుగుతాం? ఒకదానికి మించినటువంటి ఒక అధ్యాయాలు. లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ మనము మన జీవితాలు ఎంత అద్భుతంగా తరిస్తాయంటే సచ్చరితను చదివేటువంటి పద్ధతిని, అవగాహన చేసుకునేటువంటి తీరును మార్చుకున్నామనుకోండి, మన కోసం బాబా ఎందుకు అవతరించారు, మన కోసం ఆయనే ఎంతగా తప్పిస్తారు. అసలు బాబా తన వద్దకు వచ్చినటువంటి వారిని, తన నామాన్ని తీసుకున్నటువంటి వారిని ఎవరినీ కూడా ఉపేక్షించేటటువంటి సందర్భమే లేదు. అంతేకాదు తన వద్దకు వచ్చినటువంటి బిడ్డలను సవ్యమైనటువంటి మార్గంలో పెట్టి వారు ఏ దారిలో ఉంటే ఆ దారిలో ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి విధంగా వారు తీర్చిదిద్దుతారు. వారి యొక్క సంస్కరణ విధానం, భక్తుల్ని అనుగ్రహించేటువంటి తీరు చాలా అపూర్వమైనటువంటిది. సహజమైనటువంటి వారి యొక్క శాంత స్వభావము చాలా విలక్షణంగా ఉంటుంది. ఒక్కొక్కసారి వారు ఆగ్రహంతో ఉన్నట్టు కనిపిస్తారు. ఆగ్రహంతో ఉన్నట్టు కనిపించిన తర్వాత మరలా భక్తులను అడుగుతారు, నేను ఎవరిని ఎందుకు కోపగించుకుంటాను? నదిని సముద్రుడు తిరస్కరిస్తాడా? తిరస్కరించాడు కదా. మరి నా వద్దకు చేరినటువంటి మిమ్మల్ని నేను ఎందుకు కోపగించుకుంటాను? దీని అర్థం ఏమిటంటే ఆ కోపంలో కూడా సంస్కరణ ఉంది, ఆ కోపంలో కూడా భక్తుల యొక్క శ్రేయస్సు ఉంది తప్ప బాబాకు కోపం ఎందుకు వస్తుంది? బాబాకు వచ్చినటువంటి కోపము భక్తుడిని సంస్కరించడానికి ఉపయోగపడుతుంది తప్ప భక్తుడిని శిక్షించడానికి అది అస్సలు ఉపయోగపడదు. బాబా ఎప్పుడూ కూడా ఆత్మానంద స్వరూపంలో ఉండేటువంటి వారు. భక్తులు వారికి తోచిన విధంగా వారిని పూజించుకునేటువంటి వారు. వారి పూజా విధానం గురించి కానీ, వారు సమర్పించేటువంటి తాంబూలం గురించి కానీ, వారి యొక్క పూజా తంతు గురించి కానీ బాబా ఏ రోజు కూడా పట్టించుకునేటువంటి వారు కాదు. ఒకరు డోలు సన్నాయి మోగించి పూజలు చేసేవారు, ఒకరు ఘంటానాదం చేసేటువంటి వారు, ఒకరు జాపత్రి, ఒకరు కుంకుమ, ఒకరు గంధం, రకరకాలైనటువంటి ద్రవ్యాలు పాదుకలపైన వేసి పూజ చేసుకునేటువంటి వారు. అయినా సరే బాబా ఎప్పుడూ కూడా ఆత్మానంద స్థితిలోనే ఉండేటువంటి వారు. ఎవరు ఏ విధంగా తనను భావించినా అదే అనుభవాన్ని ఇచ్చేటువంటి వారు. ఈ అధ్యాయంలో అద్భుతమైనటువంటి గురుభక్తి స్థిరీకరణ అనేటువంటి ఒక కథ ఇందులో ఉంటుంది. డాక్టర్ పండిటు తాత్యాసాహెబ్ నూల్కర్ యొక్క స్నేహితుడు. అతను కాకాపురానిక్ను సేవించుకుంటూ కాకాపురానిక్ను తన దైవంగా, గురువుగా భావించుకునేటువంటి వారు. అటువంటి వ్యక్తి తాత్యాసాహెబ్ నూల్కర్ను చూద్దామని చెప్పి వచ్చాడు. అతని యొక్క మనస్సు ఎరిగినటువంటి బాబా అతన్ని దాదా కేల్కర్ ఇంటికి అతిథిగా పంపిస్తాడు. బాబాకు ప్రతి ఒక్కరి నైజం తెలుసు. చాలామంది షిరిడీకి వచ్చినప్పుడు ఒక్కొక్కరి ఇంటికి పంపించేవారు. ఎందుకు పంపించేవారంటే వారి మనసుల్లో ఉన్నటువంటి అనేక సంశయాలు, ఆయా భక్తుల యొక్క ప్రవర్తన, బాబా పట్ల వారికి ఉన్నటువంటి భక్తి ద్వారా వారికి అనుభవాలను ఇవ్వాలని,
వారు కూడా బాబా యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి వారి వారి స్వభావాలను వారి వారి యొక్క మనస్తత్వాలను బట్టి అనేక మంది ఇళ్లకు అతిథులుగా బాబా పంపించేటువంటి వారు. అదేవిధంగా కేల్కర్ ఇంటికి డాక్టర్ పండిట్ను పంపించారు. దాదా కేల్కర్కు ప్రతిరోజు కూడా ఒక నియమం ఉంటుంది. ఉదయాన్నే పూజా పళ్ళ్యాన్ని పట్టుకొని వెళ్ళి బాబాకు పాదపూజ చేసి శాస్త్రోక్తంగా గంధాక్షతలను సమర్పించి రావడం అనేటువంటిది ఆయన ఒక విధిగా నిర్వహించేటువంటి వారు. ఆ రోజు ఉదయాన పూజా పళ్ళ్యాన్ని పట్టుకొని ద్వారకామాయికి బయలుదేరుతుంటే డాక్టర్ పండిట్ కూడా వారింట బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత డాక్టర్ పండిట్ బాబాను చూడగానే దాదా కేల్కర్ తెచ్చినటువంటి పూజాపల్లెంలో ఉన్నటువంటి గంధాన్ని తీసి బాబాకు నుదుటిన త్రిపుండం పూసి అలంకరిస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సాధారణంగా బాబా యొక్క మోమును ఎవరిని తాకనిచ్చేటువంటి వారు కాదు. డాక్టర్ పండిట్ బాబా యొక్క మోముని ఇలా పట్టుకొని ఇలా త్రిపుండాన్ని గీశాడు. కేల్కర్కు వీళ్ళందరికీ ఆశ్చర్యం. ఎందుకంటే మహల్సాపతి లాంటి వాళ్ళు కేవలం బాబా చెంపల కింద గంధాన్ని పూసి చేతులకు గంధాన్ని పూసి పూజ చేసేటువంటి వారు. ఇతరత్రా ఎవరిని కూడా బాబా వారి మోమును తాకినిచ్చేటువంటి వారు కాదు. అటువంటిది డాక్టర్ పండిట్ ఆ విధంగా బాబా మస్తకాన్ని పట్టుకొని త్రిపుండం గీయడంతో కేల్కర్ లాంటి వాళ్లకు కొంత అసూయ కలుగుతుంది. అరే, ఎందుకు ఇన్ని రోజులు మాకు లేనటువంటి అవకాశం డాక్టర్కే ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక భావన మాత్రం మనసులో వచ్చింది. అప్పుడు కేల్కర్ అడుగుతారు, బాబా కనీసం మీ మొహాన్నైనా మమ్మల్ని ఏ రోజు తాకనివ్వరు, అటువంటిది మీ నుదుటిన త్రిపుండం గీస్తుంటే ఆ పండిట్ ఒక్క మాట కూడా మాట్లాడకపోతురి అని అంటారు. బాబా ఈ విధంగా అంటారు, దాదా అతని యొక్క గురువు బ్రాహ్మణుడు, నేను ముసల్మాన్ జాతీయుణ్ణి, అయినా అతడు నన్ను తన గురువు వలె భావించి పూజ చేశాడు. నేను పవిత్రమైనటువంటి బ్రాహ్మణ జాతీయుణ్ణి, ఇతను ముసల్మాన్కి సంబంధించినటువంటి చాలా కింది స్థాయి జాతికి సంబంధించినటువంటి వాడు. అటువంటి వారిని నేను ఎందుకు పూజించాలి, ఎందుకు వారిని అర్చించాలనేటువంటి ఒక్క సంశయం కూడా లేకుండా అతను త్రిపుండం గీస్తూ ఉంటే అతని ప్రేమను నేను ఏ విధంగా కాదనకుండా ఉంటాను. అందుకనే అతని యొక్క ప్రేమకు నేను లొంగిపోయాను అని అంటారు. నిజానికి డాక్టర్ పండిట్ వచ్చినప్పుడు అతని మనసులోని భావం ఇదే. షిర్డీలో ఉన్నటువంటి సాయిబాబాను తన స్నేహితుడైన నూల్కర్ ఆశ్రయించాడు. అయ్యయ్యో, ఇంతమంది సత్పురుషులు ఉండగా, అనేక మంది దేవతలు ఉండగా ఒక ముసల్మాను వద్ద ఈ విధంగా సేవ చేసుకోవడం ఏమిటి నూల్కర్ అనేటువంటి భావంతో షిర్డీకి వచ్చినటువంటి వాడు. కానీ బాబా గురువు అనేటువంటి దాంట్లో భేదభావం ఉండదు. నువ్వు ఆరాధించేటువంటి గురువు, నూల్కర్ ఆరాధించేటువంటి గురువు, అందరూ కూడా ఒకే స్వరూపము, శరీరాలు వేరు, వారి యొక్క ఆత్మస్వరూపం ఒకటే అని చెప్పి ఆ ఆసనం మీద కూర్చున్నటువంటి శ్రీ సాయిబాబా స్థానంలో డాక్టర్ పండిట్కు వారి గురువైనటువంటి కాకాపురానికి దర్శనం ఇచ్చాడు. కాకాపురానికి పూణేలో మాత్రమే ఉంటాడనుకునేటువంటి వాడు పండిట్. కానీ తర్వాత తన అనుభవం ఏమిటంటే కాకాపురానికైనా శ్రీ సాయిబాబా అయినా అంతా ఒక్కటే, వారు సర్వత్రా ఉంటారనేటువంటి భావనలోకి డాక్టర్ పండిట్ వచ్చాడు. ఆ తర్వాత తన గురువు వద్దకు వెళ్ళి తన శేష జీవితాన్ని గురు చరణాలకి అంకితం చేసి కాకాపురానికి గొప్ప సేవకుడిగా డాక్టర్ పండిట్ నిలిచిపోయారు. ఇప్పటికీ కూడా పూణేలో కాకాపురానికి యొక్క సమాధి, ఆ సంస్థానం అదంతా ఉంటుంది. అక్కడ డాక్టర్ పండిట్కు గొప్ప గౌరవాన్ని ఇచ్చారు. డాక్టర్ పండిట్ను కూడా ఆరాధ భావంతో కాకాపురానికి ఆశ్రితులు చూస్తారు. అంతకు మునుపు అంటే బాబా దగ్గర రాకముందు కాకాపురానికి ఒక ఆశ్రితుడు మాత్రమే. ఆ తర్వాత డాక్టర్ పండిట్ వివాహం చేసుకోకుండా తన శేష జీవితాన్ని తన గురువు సేవకు అంకితం చేశాడు. అంటే బాబా షిరిడీకి పిలిపించుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఈరోజు తనను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ధ్యేయము, లక్ష్యము ఏదైతే ఉంటుందో అది పారమార్థికమైనటువంటిది కావచ్చు, లౌకికపరమైనటువంటిది కావచ్చు. చాలామంది చెప్తారు కదా, బాబాను దర్శించుకున్న తర్వాత నాకు ఉద్యోగంలో మంచి స్థాయి వచ్చిందండి, మామూలు ఉద్యోగిని కాస్త టీం లీడర్ అయ్యానండి, టీం లీడర్ని కాస్త వైస్ ప్రెసిడెంట్ అయ్యాను, ఇలా రకరకాలుగా చెప్పుకుంటారుగా. చిన్న వ్యాపారం పెద్దగైంది అని చెప్పి మీ లక్ష్యం ఏదైతే ఉందో, లౌకికంగా మీ లక్ష్యం ఏదైనా సాధించాలని ఉంటే దానిని అనుగ్రహిస్తాడు. పారమార్థికంగా ఎట్లయితే డాక్టర్ పండిట్ని అనుగ్రహించాడో, గురువుకే తన జీవితాన్ని అంకితం చేసేటువంటి స్థితిని, అటువంటి దాన్ని కూడా
బాబా అనుగ్రహిస్తారు. తనను ఆశ్రయించినటువంటి వారి యొక్క లక్ష్యాలు, ఉద్దేశాలు ప్రతి ఒక్కటి బాబాకు తెలుసు. ఇదే అధ్యాయంలో కళ్యాణ్కి చెందినటువంటి హాజీ సిద్ది ఫాల్కే ఉదంతం ఉంటుంది. హాజీ సిద్ది ఫాల్కేను బాబా 9 మాసాలు ద్వారకామయ్య మెట్లెక్కనీయలేదు. అతను మక్కా మస్జిద్ యాత్రలు చేసి వచ్చాడు, గొప్ప హాజీ. అయినా సరే బాబా ద్వారకామయ్య మెట్లెక్కనీయలేదు. ఆ విషయము కేవలం బాబాకు మాత్రమే తెలుసు. అయినా సరే హాజీ సిద్ది ఫాల్కే ఏ రోజుకైనా నాకు అవకాశం రాకపోతుందా అని చెప్పి ద్వారకామయ్య ముందు అలాగే గుడారం వేసుకొని 9 మాసాలు ఉన్నాడు. ఇక ఎన్ని రోజులైతున్నా సరే బాబా యొక్క చూపు కూడా తన పైన పడకపోవడంతో తను మానసికంగా రోగగ్రస్తుడైపోయాడు. హృదయం కకలావికలమైపోతూ ఉంది. ఈ సమయంలోనే శ్యామాను అడుగుతారు, అయ్యా ఒక్కసారి ద్వారకామయ్యలోకి రానిస్తే వారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతా, నాకేమీ వద్దు అని అంటే శ్యామ వెళ్ళి బాబాని అడుగుతారు, బాబా ఆ హాజీ సిద్ది ఫాల్కే అంతగా తప్పిస్తున్నాడు, ఎంతోమంది వచ్చి వెళ్తున్నారు మీ దగ్గరికి, 9 మాసాలు అవుతుంది అతను వచ్చి, ఎందుకు మీరు అతన్ని అనుగ్రహించారంటే, శ్యామ నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు అర్థం కాదు ఈ వ్యవహారము, భగవంతుని యొక్క అనుమతి లేనిది, ఈ మసీదు మాయికి బాకీ లేనటువంటి వాడు ఎవ్వడు ఇక్కడికి రాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. సరే సరే అతన్ని అడుగు, నాకు 40,000 రూపాయలు అప్పుగా ఇస్తాడేమో అని వెళ్ళి అడుగుతాడు. 40,000 రూపాయలు ఏమిటి, 40 లక్షలైనా ఇస్తానంటాడు. మళ్ళీ వెళ్ళి అతన్ని ఇంకో విషయం అడుగు, ఈరోజు నేను మేకను గోయిస్తున్నాను, మాంసం కావాలా, ఎముకలతో కూడినటువంటి మాంసం కావాలా, వృషణాలు కావాలా? అతను సమాధానం చెప్తాడు, నాకు అవేవి అవసరం లేదు, వారి కొలంబాలో ఉన్నటువంటి వారు ఉచ్చిష్టంగా మిగిలినటువంటి ఒక్క ముక్క దొరికినా చాలు అని అంటారు. మసీదు పక్కన ఉన్నటువంటి ఇరుకైనటువంటి సందులో ఉన్నటువంటి బావి వద్దకు వస్తాడేమో అని అంటాడు. బాబా ఎక్కడికి రమ్మన్నా వస్తానంటాడు. ఈ సమాధానాలన్నీ విని బాబా చేతుల్ని కఫ్నీ చేతులు పైకి మలుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళి తన కఫ్నీని పైకి ఎత్తి చూపించి, ఏమనుకుంటున్నావు నా గురించి, నువ్వు అసలు ఖురాన్ చదవడం నీకొచ్చా, ఖురాన్ చదివే పద్ధతేనా నీకు తెలుసా, నువ్వు చదువుతున్నటువంటి సరైన పద్ధతి అనుకుంటున్నావా, మక్కా మస్జిద్ యాత్రలు చేసేస్తే గొప్పవాడు అవుతున్నావు అనుకున్నావా, నువ్వు మక్కా మస్జిద్ యాత్రలు చేయగానే సరిపోదు, నేను ఎవరనేటువంటిది నువ్వు గ్రహించట్లేదే, ఎందుకు నీ మక్కా మస్జిద్ యాత్ర, నేనెవరో తెలుసుకున్నప్పుడు ఏమీ లాభం నీకు అని చెప్పి ద్వారకామయ్యలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తోటమాలి చేత కంపెడు మామిడి పండ్లు తెప్పించి ఆ మామిడి పండ్ల బుట్టను తీసుకెళ్ళి హాజీ సిద్ది ఫాల్కేకి ఇస్తాడు. తర్వాత అతనిపైన ప్రేమ కలుగుతుంది. 55 రూపాయల దక్షిణ తన జేబులోంచి తీసి లెక్కబెట్టి ఇస్తాడు. ఆ తర్వాత ఒకరోజు హాజీ సిద్ది ఫాల్కేను ద్వారకామయ్యలకు భోజనానికి పిలుస్తారు. బాబా కఫ్నీ ఎత్తి ఎందుకు చూపెట్టాడు? హాజీ సిద్ది ఫాల్కే ఏమనుకుంటున్నాడంటే, బాబా ముసల్మాన్ అని అనుకుంటున్నాడు, ఫిక్స్ అయిపోయాడు. బాబా ఇక్కడ అడిగినటువంటి మాట, నువ్వు మక్కా మస్జిద్ యాత్రలు చేసినా సరే మరి నేనెవరో తెలుసుకోలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. బాబా అతనికి వేసినటువంటి ప్రశ్నలు, అందులో నిగూఢమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి. నువ్వు నన్ను ఒక మతానికి కట్టిపడేయాలనేటువంటి భావంతో ఉన్నావు, నేను మసీదులో ఉన్నా కాబట్టి నన్ను ముసల్మాన్ అనుకుంటున్నావు. అందుకనే బాబా కఫ్నీ ఎత్తి చూపెట్టాడు. దాంతో అతనికి అర్థమవుతుంది, బాబా సర్వంతర్యామి, ఆయన ఒక మతానికి ఒక వర్ణానికి సంబంధించినటువంటి వాడు కాదు అనేటువంటి భావన కలిగి, ఖురాన్ నువ్వు ఇలానే చదివేది నువ్వు అని అడుగుతాడు. ఖురాన్లో కూడా పరమాత్మ ఒక్కడే, పరమాత్మకు రూపం లేదు, పరమాత్మకు ఏ మత చిహ్నాలు ఉండవు, పరమాత్మ అంతా ఒక్కటే, ఈ సృష్టి అంతా నిండి ఉన్నటువంటిది ఒక్కటే అనేటువంటిది ఖురాన్ కూడా బోధిస్తుంది. మరి దాన్ని ఏమర్థం చేసుకున్నామని చెప్పి బాబా అక్కడ ప్రశ్నించారు. ఈ విధంగా తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళలో జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తారు. ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంటుంది, కాకపోతే ఏంటంటే మాయ అనేటువంటి బూడిద దానిపైన కప్పబడి ఉంటుంది. బాబా ఒక్కసారి వారి నోటితో ఆ బూడిదను ఊదేసి మళ్ళీ మనలో జ్ఞాన జ్యోతులు వెలిగేలాగా ఆయన చేస్తారు. మక్కా మస్జిద్ యాత్ర చేసేసినటువంటి హాజీ సిద్ది ఫాల్కేకు అహంకారం ఉండేది. బాబా ఒక్కసారి ప్రేమతో తమ పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టగానే అతని స్థితి ఎలా మారిందంటే, హాజీ ఆత్మానందంలో తల్లీనుడైపోయాడట.
అంటే మక్కా మసీద్ యాత్ర కంటే కూడా శ్రీ సాయిబాబా పక్కన కూర్చొని భోజనం తిన్నాను చూసావా, ఇది నా జీవితానికి అసలైనటువంటి పరమార్థం అని చెప్పి నిశ్చయించుకున్నాడు. ఇదే అధ్యాయంలో బాబా యొక్క శక్తికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంటుంది. షిరిడీ గ్రామంలో విపరీతమైనటువంటి తుఫాన్ రావడంతో బికార్లు, ఫకీర్లు, ఆవుదూడలు, పక్షులు, జనులు అందరూ కూడా ద్వారకామయ్యి చూరు కిందికి వచ్చేసారు. ఆ ఊరిలో శివుడున్నాడు, శని ఉన్నాడు, జోగులాంబ ఉంది, అదేవిధంగా ఖండోబా ఉన్నాడు. వీరెవ్వరి వద్దకు శరణు వేడుతూ వెళ్ళేటటువంటి వారు కాదు. ఆపదొస్తే ఒకందరి అడుగులు, పశుపక్షాదుల అడుగులు, బికారులు, గ్రామస్తులు అందరూ కూడా ద్వారకామయ్య చూరు కిందికి వచ్చేటువంటి వారు. ద్వారకామయ్య ఎంత ఉండేది, చాలా చిన్నది, అయినా సరే అది అక్షయ పాత్రలాగా శరణు జొచ్చొచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తన కడుపులో పెట్టుకునేటువంటిది. బాబాను శరణు పెడితే బాబా మసీదు ఆవరణలోకి బయటికి వచ్చి ఆకాశం వైపు చూస్తూ, ఇక చాలు ఆపు నీ ప్రతాపాన్ని అనంటే అప్పుడు వరుణుడు శాంతిస్తాడు. దాంతో ద్వారకామయ్యలో వాలినటువంటి పక్షులు స్వేచ్ఛగా ఆకాశంలోకి వెళ్ళిపోయాయి. ఆవుదూడలు మరలా తమ స్థానాలకు వెళ్ళి స్వేచ్ఛగా గ్రాసాన్ని మేస్తూ ఉన్నాయి. జనులు ఎవరింట్లకు వాళ్ళు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉన్నారు. అంటే వరుణుడి పైన, ఇంద్రుడి పైన బాబాకు ఉన్నటువంటి అధికారం. అదేవిధంగా ఒకరోజు దుని మంటలు ఎగిసి పడుతుంటే చాలు చాలు ఇక తగ్గు అనగానే అగ్నిదేవుడు కూడా ఏ విధంగా పరమాత్మ అయినటువంటి శ్రీ సాయిబాబా యొక్క ఆజ్ఞను శిరస వహించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో మనల్ని కాపాడేటివి, ఇబ్బంది పెట్టేటివి పంచభూతాలు. ఆ పంచభూతాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? సద్గురు ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి మనం పంచభూతాల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అరిష్టాలు మనకు కలగకుండా ఉండాలంటే వారి చరణాల వద్ద మన భక్తిని స్థిరం చేసుకోవాలి. సాకార రూపంలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా ఈ కలియుగంలో మనకు లభించడం గొప్ప ఆనందం. అందుకనే మన మనసుల్లో స్వచ్ఛమైనటువంటి మల్లె పువ్వు అనేటువంటి భక్తి మొలకెత్తింది. ఆ పువ్వు వికసించిన తర్వాత ప్రేమ సుగంధాలు అనేటువంటివి మన జీవితాల్లో వెల్లివిరుస్తున్నాయి. ఈ జన్మకు ఇదే మనకు అసలైనటువంటి సార్థకత. ఆ సార్థకత దక్కినందుకు వేల వేల ప్రణామాలతో శ్రీ సాయి బాబాకు నమస్కరిస్తూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.